అన్నా 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 ఓసారి సినిమా చూసినారా బయటపోయిందన్న సినిమా ఇదే ఏమన్నా ఒక్కొక్క షాట్ కి మైండ్ తెంగిందన్న సుజీత్ ఒక సైకో సుజీత్ డైరెక్టర్ ఒక సైకో గాడన్నా సైకో గాడ్ లెక్క తీసినన్నా అసలు పవర్ స్టార్ ముఖ్యం ఆ నరకడానికి సైకో సాకుతా అసలే ఆకాశంలో 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 అలా చూపించాడు చాలు ప్రతిదీ కూడా అసలు సినిమా కాడే సుజిత్ ఎక్కడ రాలేదా సుజిత్ కి రేపొద్దున రాజులు తెలిసారా 101 కొబ్బరికాయ కొడతాం మేము 101 కొబ్బరికాయ కొడతాంతే సుజిత్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ సినిమా సూపర్ ఉంది. కాల్ రెత్తం చెప్పిన సినిమా సూపర్ చాలా బాగుంది సినిమా. ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు అయితే ఇంటర్వెల్ తర్వాత ఇంకో ఎత్తు సినిమా. సినిమా చాలా బాగుంది. సినిమాటిక్ యూనివర్స్ సాహో కనెక్టెడ్ మించిపోయింది. అంతా ఫ్యాన్ స్టఫ్ ఫుల్ ఎక్సలెంట్ సినిమా. అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు, అందరూ సూపర్ ఎక్సలెంట్ అనుకుంటారు. చాలా బాగుంది అంటే నీకు కొత్తగా చాలా ట్రై చేశారు. జపనీస్ కూడా మిక్స్ చేసేసారు. ర్యాంబో ఒకటే మాట, ఫైటింగ్ సీన్స్ అయితే చింపేశాడు ఒకటే, ఇంకంతకంటే అమన్ బీజిఎం అయితే హైలైట్, చాలా బాగుంది, చింపేశాడు. స్టోరీ అయితే వేరే లెవెల్, కొత్తగా ట్రై చేశారు, చాలా కొత్తగా ట్రై చేశారు. పవన్ కళ్యాణ్ హిట్ పడ్డది ఈసారి. పవన్ కళ్యాణ్ కి హిట్ పడ్డది ఈసారి. సుజీత్ డైరెక్షన్, పవన్ మ్యూజిక్, మా బాబు హీరో మోహన్ హీరో కొట్టేశారు ముగ్గురు. సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ మూవీ, సూపర్ హిట్. థియేటర్ రెస్పాన్స్ బాగాలేదు, అద్దరిపోయింది. లోపల ఒక్కొక్కరు పట్టాలు తిప్పేసుకుంటారు. సూపర్ హిట్ మూవీ, కొత్త వినేష్ పవర్ స్టార్, దానికి బాబులా ఉంది ప్రతిదీ. అంతా బాగుంది. పవన్ కళ్యాణ్ ఉంటే ఏదైనా బాగుంటది. సుజీత్ డైరెక్షన్ హెల్ప్ అయింది. తమన్ మ్యూజిక్ చెప్పక్కర్లే. ఇండస్ట్రీ హిట్ బాగుండదు. శవాలు వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ప్రశాంతంగా వండుకుంటారు ఈరోజు నైట్ ఇంటికి పోయి. మొత్తం వైలెన్స్ అంతా సూపర్ డూపర్ హిట్ మూవీ. పక్కా చూడండి, అందరు మిస్ అయితే ఇంకా మీ దురదృష్టం. పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ హిట్. వెయిటర్స్ అందరికీ పెట్టాడు గట్టిగా. ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేసేందుకు కల్ట్ బొమ్మ సూర్యస్ ఇచ్చాడు. కల్ట్ బొమ్మ సూపర్ హిట్ పోయా. అసలు ఫ్యాన్స్ ఏం కావాలో ఒక ఫ్యాన్ బాయ్ గా సుజిత్ దింపేశాడు. సూపర్ హిట్. ఎట్లా ఉన్నా మరి కూడా నా కొడకల్లారా మామూలు భయ్యా సుజిత్
సుజిత ఫ్యామిలీకి బాబు కళ్యాణ్ బాబు రాముడు దేవుడు కళ్యాణ్ బాబే మా దేవుడు రాముడు భీముడు కళ్యాణ్ బాబే మా దేవుడు సూపర్ బ్రో, చాలా సూపర్ డూపర్ హిట్. అసలు ప్రతి చోట ఒక్కొక్క బీజియం ఉంటది భయ్య. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఇంకా అంతే. వాసి వాసి బాంబే వస్తున్నాను, తలలు జాగ్రత్త. జాగ్రత్త బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త అన్ని బాగున్నాయి భయ్య, అన్ని సూపర్, చాలా బాగుంది భయ్య. సూపర్ రొటీన్ కాదు భయ్య. ఇప్పుడు దాకా మీరు టీఎఫ్ఐ లో ఇలాంటి మూవీ చూసుండరు, చెప్తున్నా కదా. మీరు చూడండి, కలెక్షన్ మాట్లాడితే సినిమా అయితే మస్తు ఉంది. ఎంతో మంది చూడొచ్చు, మస్తు ఫ్యామిలీతో రావాలి. మస్తు బాగా కల్పించడం. ఆ జపనీస్ చైనీస్ ఆయన కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు కుంపు నేర్చుకున్నటువంటి విషయం మనందరికి తెలుసు. సో అక్కడ మాత్రం టచ్ చేసింది, నాకు బ్రెయిన్ టచ్ చేసింది. సాంగ్ లో కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవచ్చు. చాలా మంది సో నాకు రాలేదు. సో ఏంటంటే బాగా ఏంటంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవచ్చు. హీరోయిన్ గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య చాలా బాండింగ్ చాలా బాగుంది. చాలా మంది ఎందుకు చూపించలేదని చాలా మంది అనిపించింది, కానీ మన ట్రైలర్ లో కూడా. సో నో డిస్పాయింటెడ్. హీరోయిన్ చాలా బాగుంది. హీరోయిన్ గారిని చూపించిన విధానం కానీ ఫ్యామిలీ 2 సార్లు చూడొచ్చు. ఎందుకంటే చాలా అంత తొందరగా మైండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కదు అనమాట. స్టోరీలకు మనం రివీల్ అవ్వడం చాలా కష్టపడతా ఉంటుంది. సో నిదానంగా పిన్ టు పిన్ చాలా లెంత్ ఉంది దీంట్లో. అంటే డిఫరెంట్ క్యారెక్టర్లు ఒకటి ఇక్కడ ఉండదు. ఒక కేరళ వెళ్తుంది, ఒకటి బాంబే వెళ్తుంది, ఒకటి జపనీస్ వెళ్తుంది. స్టోరీ డిఫరెంట్ ఆఫ్ లొకేషన్స్ తీసుకున్నారు. అంటే ఆ లొకేషన్ తగ్గట్టుగానే అలా తిరిగి వస్తుంది అనమాట కథ. చాలా బాగుంది. చెప్పలేము మనం, చెప్పలేము. ఇంత మాత్రమే ఆశ్చర్యం. థ్యాంక్ యూ. అంటే సస్పెన్స్ ప్రకాష్ రాజ్ ఈ మధ్య జరుగుతున్న సిచ్యువేషన్ లో లాస్ట్ వచ్చిన ఇంట్రెస్ట్ ఇచ్చారు. చూడొచ్చు మనం, మరి ఏం జరుగుతుందో తర్వాత చూడాలి. రేటింగ్ సూపర్ టాపిక్ బాగుంది, సూపర్ ఉంది. ఓన్లీ పవర్ స్టార్, గూస్ బంప్స్ అంతే. బ్యాక్గ్రౌండ్ బద్దలైపోయింది. సూపర్ అంతే. ఇంకా అల్టిమేట్ ఉంది భయ్య. సినిమా మాత్రం తమనికి సుజిత్ ఒక ఫ్యాన్ గా ఎలా తీసిందో సినిమా మాత్రం సూపర్ ఉంది. పార్ట్ 2 అయితే ఇంకా హై రేంజ్ లో ఉంటది. ఫైటింగ్స్ అయితే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, లాస్ట్ హాఫ్ లో వెస్టర్న్ మాఫియా, నెక్స్ట్ జపాన్. సినిమా చూడండి. ఆల్ వికాస్ పవన్ కళ్యాణ్ చెప్తాం కదా, మనం ఎప్పుడు చూడలేదు ఇంతవరకు పవన్ కళ్యాణ్ అలా చూపించిండు. లేదు పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకటే తీరుగా చూపించదు.